నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంటిమామిడి పంచాయతీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవల బంద్కు పిలుపు. ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం. ఆదోని పట్టణంలో భారీ వర్షంతో వ్యవసాయ మార్కెట్లోకి చేరిన నీరు. మెగాస్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు. తెలంగాణలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు. క్యాంప్ ఆఫీస్ పై దాడి, అప్రజాస్వామికం హరీష్ రావు. తప్పిన ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. పథకం సాధించే వరకు ఆడుతాం, రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన వినేష్ ఫోకట్. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న ఒంటిమామిడి పంచాయతీలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా గ్రామ సచివాలయం వద్ద స్థానిక సర్పంచ్ అంగులూరి సుధాకర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. స్వాతంత్రం గురించి ఉద్దేశించి స్థానిక సర్పంచ్ సుధాకర్ అలాగే పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది మనం ఈరోజు ఎలా చేసుకున్నాం అంటే, ఈరోజు కూడా మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే మన దేశ సరిహద్దుల్లో కూడా ఇప్పుడు కూడా మన సరిహద్దులో సిఆర్పిఎఫ్ కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, నావీ వాళ్ళు కానీ అన్ని చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళ ప్రహరీ కాసుకు వచ్చుంటారు. ఎందుకంటే మన దేశం మీద ఎవరైనా ఏదైనా అటాక్ చేసినా ఇబ్బంది పెడతారని ఈరోజు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ జీవితాన్ని, వ్యక్తిత్వ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు సరిహద్దుల్లోనూ వాళ్ళు మన కోసం కాచి కూర్చున్నారు. వాళ్ళు అలాగా నిద్రగడ్డ సుఖం లేకుండా వాళ్ళు అలా కష్టపడుతున్నారు కనుక ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము. మనకి అదేవిధంగా మనకి స్వతంత్రం రావడానికి కారణము ఎంతోమంది వాళ్ళ మహానుభావులు, మన పూర్వీకులు ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందు మాట్లాడిన వైస్ చైర్మన్ సామ్యుల్ గారు కూడా మనకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనల్ని చదువే మనకు ఆధారం. చదువు లేకపోతే ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ మనం మనుగడ సాధించలేం. చదువు ఉంటేనే మన జీవితాన్ని ఒక చక్కటిగా మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చదువు అనేది మన దగ్గర ఏదైనా మన జేబులో డబ్బులున్నా దోచుకోగలరు, కానీ చదువు అయితే, విద్య అనేది మన దగ్గర ఎవరు దోచుకోలేంది. అది ఎందుకంటే అది మన దగ్గర ఉంటుంది కనుక. పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా 24 గంటల వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది. అత్యవసర వైద్య సేవలు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించింది. నిన్న ఆదోని పట్టణంలో భారీ వర్షం పడగా రైతు వ్యవసాయ మార్కెట్లో నీరు వచ్చి చేరింది. దీంతో వర్షపు నీటి ప్రభావానికి రైతు మార్కెట్కు తీసుకువచ్చిన పంట నీటిలో కొట్టుకుపోయింది. వ్యవసాయ మార్కెట్లో నీరు వెళ్లడానికి సరైన కాలువలు లేక ఎటు చూసినా వ్యవసాయ మార్కెట్లో నీళ్లు ఆగుతున్నాయి. ఇప్పటికైనా మార్కెట్ను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరు హీరోగా తెరకెక్కిస్తున్న ఇంద్ర మూవీని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంలో ఒకటిగా నిలిచింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. శ్రీలంక తరపున డిక్వెల్లా 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లో ఆడారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ
నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్. దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు టీజేఎస్పీ డీసీఎల్, ఏపీసీపీ డీసీఎల్ వెల్లడించాయి. ప్రస్తుతం ఫోన్ పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్లు, వెబ్సైట్లలోనూ బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి. మరో 4-5 రోజుల్లో గూగుల్ పే ద్వారా కూడా స్వీకరిస్తామని పేర్కొన్నాయి. 2 నెలల క్రితం ఫోన్ పే వంటి డిజిటల్ యాప్స్ నుంచి చెల్లింపులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం గత నెలలో యూపీఐ తరహా డిజిటల్ పేమెంట్లను నిలిపివేసి తమ అప్లికేషన్స్ ని వెబ్సైట్స్ ద్వారా చెల్లింపు చేయాలని డిస్కంలు కోరాయి. అయితే ఎక్కువ మంది ఆ పేమెంట్ విధానంతో గందరగోళానికి గురవడంతో క్రమంగా బిల్లు చెల్లింపులు తగ్గిపోయాయి. ట్రాన్స్జెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది. అనారోగ్య సమస్యల సమయంలో ట్రాన్స్జెండర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక క్లినిక్ల ఏర్పాటుతో పాటు మానసిక ఆందోళనపై కౌన్సిలింగ్ ఇవ్వనుంది. సిద్దిపేటలోని తన క్యాంప్ ఆఫీస్పై దాడి అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాలు చేసిన ఈ దాడిని ఖండించినట్లు ఆయన ట్వీట్ చేశారు. పోలీస్ దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారినే కాపాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారు? దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున 2:32 ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్కు వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై బండరాయి పెట్టడంతో గమనించని లోకో పైలట్ రాయిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒకవైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లో లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా మరో రైలు ఏర్పాటు చేశారు. అనర్హత వేటు కారణంగా పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం కోల్పోయిన వినేష్ ఫోగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. నేను సాధించాలనుకున్నది సాధించలేకపోయా. 2032 వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడి తీరతా. ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పతకం సాధిస్తా అని వినేష్ ఫోగట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఒలింపిక్స్ లో అనర్హత వేటు అనంతరం రిజ్లింగ్ కు వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నాపై రిజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, నా ధైర్యం ఓడింది, నాకు ఇంకా బలం లేదు, గుడ్ బై రెజ్లింగ్ 2021 నుంచి 2024 అంటూ ట్వీట్ చేశారు. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఒంటిమామిడి పంచాయతీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవల బంద్కు పిలుపు. ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం. ఆదోని పట్టణంలో భారీ వర్షంతో వ్యవసాయ మార్కెట్లోకి చేరిన నీరు. మెగాస్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు.
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు. క్యాంప్ ఆఫీస్ పై దాడి, అప్రజాస్వామికం హరీష్ రావు. తప్పిన ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. పథకం సాధించే వరకు ఆడుతాం, రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన వినేష్ ఫోకట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.